బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు ఎవరవుతారు, ఎన్నాళ్లకు అవుతారు? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, ప్రత్యేకించి ఆ పార్టీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. 2023లో అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందు అప్పటిదాకా అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తప్పించి సీనియర్ నేత కిషన్ రెడ్డికి సారథ్య బాధ్యతలు కట్టబెట్టిన విషయం తెలిసింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా పనిచేసినంత కాలం తనదైన దూకుడుతో పార్టీని పరుగులు పెట్టించడంతో పాటు నాటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు సవాల్గా మారారు. అయితే బీజేపీ నేతల్లో అంతర్గత విభేదాల కారణంగా జాతీయ నాయకత్వం బండి సంజయ్ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఆ పగ్గాలను అప్పజెప్పింది. కిషన్ రెడ్డి నాయకత్వంలోని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఫలితాలు కొంతమేరగా ఆశాజనకంగానే వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనట్టుగా 8 మంది ఎమ్మెల్యేలు కమలం పార్టీ తరఫున గెలుపొందారు. ఇక అసెంబ్లీ ఎన్నికల అనంతరం కిషన్ రెడ్డి స్థానంలో మరొకరిని అధ్యక్షుడిగా నియమిస్తారన్న చర్చ జరిగినా పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఆయన సారథ్యంలోనే వెళ్లారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబర్చి ఏకంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. కేంద్రంలోనూ పార్టీ మరోసారి అధికారంలోకి రావడంతో కిషన్ రెడ్డితో పాటు కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. దీంతో మిగిలిన 6 ఎంపీల్లో ఒకరిని రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహా మాజీ ఎమ్మెల్సీ అయిన రామచంద్రరావు పేర్లు తెరపైకి వచ్చాయి. అధ్యక్ష పదవి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పార్టీలో ఎన్నడూ లేనట్టుగా నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. సీనియర్ నేతలంతా ఎవరికి వారు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవి నాకే ఇవ్వండి, ఒకవేళ దీని సాధ్యం కాకపోతే ఫలానా వ్యక్తికి మాత్రం ఇవ్వవద్దు అని కోరుతున్నారు. దీంతో సందిగ్ధంలో పడిన అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పెండింగ్ లో పెడుతూ వస్తున్నది. అయితే జాప్యం కారణంగా బీజేపీలో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయన్న చర్చ జరుగుతోంది. బీజేపీలో మొదటి నుంచి ఉండి పార్టీ భావజాలం, సిద్ధాంతాల పట్ల అంకితభావం కలిగిన వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఓ వర్గం కోరుకుంటుండగా మరో వర్గం మాత్రం పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన అవకాశాలు కల్పించే దిశగా అధ్యక్ష పదవి ఇవ్వాలని అంటోంది. దీనికి తోడు సామాజిక వర్గాల అంశం కూడా తెరపైకి వచ్చింది. తెలంగాణ జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలను బీజేపీ తమ వైపు ఆకట్టుకునేందుకు బీసీ నేతలను అధ్యక్షుడిని చేయాలని అంటున్నారు. దీంతో జాతీయ నాయకత్వం పలుమార్లు ఈ అంశాన్ని పరిశీలించింది. చివరిగా బీసీలో మంచి పట్టున్న నేత అయిన ఎంపీ ఈటెల రాజేందర్ పేరును పరిగణనలోకి తీసుకుందని, మరోవైపు సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు పేరును పరిశీలిస్తోందని అంటున్నారు. ఈ ఇద్దరిలోని ఎవరో ఒకరు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో త్వరగా అధ్యక్షుడి నియామకం పూర్తయితే ఆ ఎన్నికల నాటికి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు వీలుంటుంది. రాష్ట్రంలో సంస్థాగతంగా బీజేపీ పెద్దగా బలంగా లేదన్న అభిప్రాయాలున్న నేపథ్యంలో అధ్యక్షుడి నియామకంపై జాతీయ నాయకత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే స్థానిక ఎన్నికల్లో కొంతమేరకైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీకి నూతన అధ్యక్షుడిని నియమించింది. అది కూడా బీసీ నేత అయిన మహేష్ కుమార్ గౌడ్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పగించింది. తద్వారా బీసీ వర్గాల ప్రజలను పూర్తిగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా బీసీ నేతని అధ్యక్షుడిగా నియమిస్తుందన్న ప్రచారం జరుగుతుంది. అప్పుడు మొదటి ఆప్షన్ ఈటెల రాజేందర్ అవుతారని అంటున్నారు. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఈ రాజేందర్ ను నియమిస్తే అట్టడుగు స్థాయిలో ఉండే ప్రజలను ఆకట్టుకోవచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు. ఏం జరుగుతుందన్నది మరి కొద్ది రోజుల్లోనే తేలనున్నది.